ఓం హిరణ్యగర్భస్తమవర్తజాగ్రే భూతస్య జాతపదరేక ఆసీత్ యామతేమాంగస్మై దేవాయ హవిషా విధేమ వరసా నమః. వరుసలు అంటే ఊర్లతో నమస్కారం అనమాట. వరసా నమః యప్రాణత నిమిషత మహిత్తై కైత్రాజ జగత బభోవాయ చతుస్పద కస్మై దేవాయ హవిషా విధేమ సరసా నమః. బ్రహ్మజ్ఞానం వరసంపరస్తాదివ్యమృతోవేనాభాజబుధ్నియాభమాశ్రేష్టాశిశోర్మహిష్వః దృష్ట్యా నమః. మహేజ్యో పృథివీజన యమం యజ్ఞమిదామి ప్రదాన భరీమభిః మనసా నమః. ఉపశ్వాసయ పృథివీమృత్యామరుత్రాదేమృతామిష్ఠం జగతో సంజపేషజోరింద్రాయణ దేవయ తోరాదేవియో వచస. వచస అంటే వాక్కు. వచసా నమః. అగ్నేనయపథారాయ అస్మాన్ విశ్వాన్ దేవయోనాన్ విద్వాన్ యోసురాణమేన భోజిష్టాంతే నమస్తే మిధేమ. పద్యాలంటే పాదాలు మార్చుకుని నమస్కారం చేయాలన్నమాట. పద్భ్యా నమః. యాదే అగ్నే రుద్ర్యాతనో దయానుస్తే స్వాహ. యాదే అగ్నేయాశయా రజాశయాహరాజయా అక్వరేష్టకరం చాపావధి దేశం చాపావధి స్వాహ. కరలు. కరాభ్యా నమః. యమయమ ప్రస్తరమాహితాంగురాభిపితృభిసంవిధాన తామంత్రాగవ్యస్తావహంతే నారాజన విషామాయ స్వాహ. కర్ణాభ్యా నమః. కర్ణాలు ఇవి మొత్తం 8 ఉంటాయి. మామూలుగా ఇవి 8 సార్లు నమస్కారం చేయాలి. నమస్కారాలు 8 చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఎవరికి ప్లేస్ లేదు కాబట్టి ఊరికే అలా ముట్టుకుని నమస్కరించినట్టు భావించాలి. అది అర్థమైందండి. మామూలుగా అయితే ఏంటంటే 8 సార్లు పడుకోవాలి. అందుకే ఇవన్నీ మగవాళ్ళగా ఎందుకు పెట్టారంటే ఇవన్నీ ఆడవాళ్ళు చేయడం కుదరదు కాబట్టి. ఈ మహాన్యాసం కానీ, ఈ శివ సంకల్పం కానీ, అష్టాంగ నమస్కారాలు కానీ అన్నీ మగవాళ్ళకే. కష్టాలన్నీ మగవాళ్ళకే, ఫలితాలు మాత్రం సుఖాలు మాత్రం వాళ్ళకే. అది మర్చిపోకూడదు మీరు. అది సగం కాదు, దీంట్లో మొత్తం ఫలితం వాళ్ళకే. అందుకే వాళ్ళు సాక్షి. అందుకే ఇందాక చెప్పాను మీకు, చేసేవాడికి 50% ఫలం, చూసేవాడికి 80% ఫలం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా సాక్ష్యం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వరసా సరసా దృష్ట్యా మనసా తథాభ్యాంకరాభ్యాం గృణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. అథాత్మానుగో శివాత్మానుగో శ్రీధ్రువేణం ధ్యాయేదో శుద్ధస్ఫుట సంకాయ సుందరనేత్రం పంచభక్తం శుభజగం సర్వాభరణభూషితం నీలగ్రీవనాగయజ్ఞాపవేతనం నాగాభరణభూషితం వ్యాఘ్రధర్మామరధరం అభయవరకరం శోలహస్తం కపిరాజుడిశిఖాము జాజుదారం అమృతేనావృతం దివ్య భోగ సమన్వితం దివ్యవతాసమాయుతం సౌరాసు నమస్కృతం నిత్యం శాశ్వతం శుద్ధం సర్వమక్షరమపి సర్వవ్యాపినం ఈశానం రుద్రం ఈశ్వరోపినం ధ్యాత్వా తదోజనమానభే తథా తృష్ణార్చనాభిజేకమిథం వ్యాఖ్యాస్యామః. ఉచిత ఏవ తీర్థే స్నాతో శుచి ప్రేత బ్రహ్మచారి శుక్లవాసాః తన్ముఖం స్వాత్మన దేవతా స్థాపయేతో. ప్రజననం మే మళ్ళీ ప్రజననం మే బ్రహ్మాజిష్టతో. పాదయో ఇంకా అవసరం పాదయోర్ విష్ణుశిష్టతో. హస్తయోర్హరస్తిష్టతో. బాహ్వోరింద్రస్తిష్టతో. జఠరే అగ్నిస్తిష్టతో. హృదయే కంఠే వసవస్తిష్టంతో. వక్త్రే సరస్వతిష్టతో. నాసికయోర్వాయుశిష్టతో. నయనయో చంద్రాదిత్యో తిష్టేతాం. కర్ణయోరశ్వినో తిష్టేతాం. లలాటే రుద్రాస్తిష్టంతో. మూర్ధ్యాదిత్యాతిష్టంతో. శిరస మహాదేవ తిష్టతో. వామదేవ తిష్టతో. పృష్ఠే పినాకే తిష్టతో. పురదే శూలి తిష్టతో. పార్శ్వయో శివాశంకరో తిష్టేతాం. తదో బహితరతో అగ్నిజ్వాలామాలా పరివ్రతస్తు. సర్వే సంగే సర్వా దేవతాః యథాస్థానాన్ని తిష్టంతు. మాం రక్షంతు. మమ సహకుటుంబానాం రక్షంతు. సర్వేషాం భక్తజనానాం రక్షంతు. అగ్నిర్మే వాజిశ్రుతః. ఒక పుష్పం తీసుకుని స్వామివారిని అలా అంటూ మీ హృదయానికి తాకుతూ ఉండాలి. మీకు అంతసేపటికి అగ్నిర్మే వాజిశ్రుతః. అంతా ఒకటే మహాలింగమే. దగ్గరలో ఉన్న శివలింగాన్ని అట్లా స్పృశించండి. అగ్నిర్మే వాజిశ్రుతః. వా హృదయే హృదయమయే అహం హృదయే అమృత బ్రహ్మణి. వాజుర్మే ప్రాణే శ్రుతః. ప్రాణో హృదయే హృదయమయే అహం హృదయే అమృతం బ్రహ్మణి. సూర్య మే చక్షుశ్రుతః. చక్షుర్హృదయే హృదయమయే అమృతం బ్రహ్మణి. చంద్రమా మే మనసి శ్రుతః. మనో హృదయే హృదయమయే అహం హృదయే అమృతం బ్రహ్మణి. దిశో మే శ్రోత్రే శ్రుతః. శ్రోతకో హృదయే హృదయమయే అమృతం బ్రహ్మణి. దిశో మే శ్రోత్రే. అయిపోయింది ఇప్పుడు అది. శ్రుతః హరిత హృదయే హృదయమయే అహం హృదయే అమృతం బ్రహ్మణి. పృథివీ మే శరీరే సదా. శరీరకో హృదయే హృదయమయే అహం హృదయే అమృతం బ్రహ్మణి. వాసుదేవానస్పతయో మే లోమ శ్రుతాః. లోమాని హృదయే హృదయమయే
అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రుతః బలగో హృదయే హృదయమయే అహమృతే అమృతం బ్రహ్మణి పర్జన్యో మే మూర్తి శ్రుతః మూర్ధ హృదయే హృదయమయే అహమృతే అమృతం బ్రహ్మణి ఈశానో మే మన్యు అహమృతే అమృతం బ్రహ్మణి ఆత్మా ఆత్మని శ్రుతః ఆత్మా హృదయే హృదయమయే అహమృతే అమృతం బ్రహ్మణి పునర్మ ఆత్మా పునరాయురాగాదో పునః ప్రాణ పునరాగోదమాగాదో పుష్పిభర్మ ప్రధానः అంతశిష్టమృతిగోపాः యథాలింగమంగాణం రుష్య ఆ పుష్పం పెట్టేసేయండి ఆ లింగాల దగ్గర పెట్టేసేయండి అతంధోపదీప నైవేద్య తాంబూలైరభివాత్మన ప్రత్యారాధయేతో ఆరాధితో మనుష్యై సంహృతే దేవాసరాధిభిः ఆరాధ్యాం భక్త్యా తామాంగురహాన్ మహేశ్వర ఆతావహంతో శతేర్శ్వై సహ కేతమద్భిः వాదాజవేర్బలవద్భిర్మనోజ వైరాయ శీఘ్రం మమ హవ్యాయ శర్వో అక్షతలేని స్వామివారి మీద ఈశానమావాహయామి మండలాంతరగతం హిరణ్మయం భరాజాముడు చండదిమఖండ విగ్రహం చింతయన మణిసహస్రేవితం శంకరశిరతాకదామృతం చంద్రశేఖరామృతం నీలకంఠతమపాదసేవనం సంభవం మమ జన్మజన్మని స్వామి సర్వజగన్నాథయాపి సౌధానకం తావత్వం రిద్వావేన లింగేస్మిన్ సన్నిధిం కురు దేహో దేవాలయ ప్రోక్త దేవో దేవ సనాతనః సోహం భావేన పూజయేతు తో దక్షిణ పార్శ్వస్థ కలశోదకం అజయ్ ఇప్పుడు కలశారాధన చేయాలి పంచపాత్ర పక్కకు పెట్టి కలశారాధన అయిపోయిన తర్వాత పీఠ పూజ ఆవరణార్చన ఇంకో వస్తూ ఉంటాయి అందరూ అర్చన చేయాలి. ఇప్పుడు కలశారాధన ఒకటి దగ్గర పెట్టేసుకుంటే ఇక్కడ మితం జరుగుతూ ఉంటుంది. మితంతో వాళ్ళంతా అక్షరాలతోనూ అభిషేకానికి కూడా పడిపోయినాడు ఇంకా అర్చన చేసుకుంటూ ఉంటే అది లేపకుండా మిగతా వాటికి మనం రాసుకుంటూ ఉంటాం. దాన్ని తమలపాకు వేసుకొని చేసుకుంటారులే, దాన్ని లేపితే మళ్ళీ ఇబ్బంది. జ్ఞానం ఉంటే దేనైనా చదువుకోవచ్చండి. అది అది అంతే. జ్ఞానం లేదనమాట ప్రతిదీ గొడవే, ప్రతిదీ గొడవ. కిందిలో గొడవ లేదంటానికి కర్మలు అంటే అంతే కదండి. కర్మ వచ్చింది అలా, అదే అక్కడ ఆగిపోయాం కాబట్టి ఇలా పట్టింపు దగ్గరకు వచ్చావా అంతా గొడవే. ఏ నీళ్ళైనా పర్వాలేదండి, అంతా గంగోదకమే. ఓం తద్గంగ కలశారథనం కలిసి కలశం కంఠపుష్పాక్షర్భ్యచ్య పుష్పం తమలపాకు గంధం అమ్మ కొంచెం గంధం కూడా కలిపితే గంధం ముట్టి పెట్టేస్తారు. ఓం తద్గంగ కలశారథం కలిసి కలశం గంధపుష్పాక్షర్భ్యచ్య కలశం ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలయ తులసుధ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః క్షోతు సాగరా సర్వసప్తద్వీపా వసంధరా ఋగ్వేదోష యజుర్వేద సామవేదోషధర్వణः అంగైషుహితా సర్వే కలశాపసమాశ్రితాः కలశేషు ధావతి పవిత్రే పరిస్థితే ఉత్తేరజ్ఞేషు వర్ధతే. आपो वायुकं सर्वं विश्वा भूतान्याप प्राणाव आप पटव आपो नमाप मृतमाप सम्राडाप विराडाप स्वराडाप छन्दागुष्या भो ज्योतिगुष्या भो इजोगुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वरापवो. రెండు నక్షత్రాలు వేసుకుని ఆ ఆకుని నీళ్ళు చెప్పండి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు కావేరీ తుంగ భద్రతి కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు. కైలాసంతో ప్రస్తారుక్త మహావిప్ర సుందర సమేత మహాలింగ పరశివ దేవతా పూజార్థం మమ అనుకోండి. మానస్య విదుక్షాకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య తదంగ పీఠ పూజాంచ కరిష్యే. అక్షతలు కొద్ది ఇచ్చాను, మిగతా కొన్ని వేసుకుంటూ అప్పుడు వాడుకుంటూ ఉంటే జాగ్రత్త. అక్షత దాంట్లో కలుపుకుంటూ ఉంటేనమ్మా సరిపోతుంది. పీఠ పూజ చేసే వాళ్ళందరూ దృష్టి ఇక్కడే ఉంచాలని ఆయన మాటిమాటికి పెద్దగా చెప్తుంటాడు అనమాట. అదే అర్థం చేసుకోవాలి ఆ సూచన. పూర్వదారంలో పూజ చేస్తానండి. అక్షతలు వేయండి, పూలు అక్షతలు. మీరు పూలు మేము అక్షతలు డివైడ్ చేసుకో. పూలు చిన్న చిన్న పూలు లేకుండా పెద్ద పూలు మూడు నామాలు ఉంటాయి. ప్రతి దిక్కులు 8 దిక్కులు 8 మూళ్ళు అలా వస్తూ ఉంటాయి. అలా అక్షతలు వేసుకుంటుండే పుష్పాలు పెడుతుండే బట్టి వేస్తుండాలి. ఆయన చదివే మంత్రంలో దిక్కు వస్తుంది, ఆ దిక్కు ఏవి వేయాలన్నమాట. ఓం పూర్వస్య పూర్వద్వారే ఓం హ్రీం సుభిష్టాయ నమః, ఓం హ్రీం అంబికానాథాయ నమః, ఓం హ్రీం ఇంద్రాయ నమః, ఓం హ్రీం త్రిశూలాయ నమః. ఆగ్నేయద్వారే
ఓం హ్రీం లలాటాక్షాయ నమః ఓం హ్రీం అగ్నయే నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః దక్షిణద్వారే ఓం హ్రీం సామప్రియాయ నమః ఓం హ్రీం సర్వమయాయ నమః ఓం హ్రీం ధర్మాయ నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః నైరుతిద్వారే ఓం హ్రీం గణనాథాయ నమః ఓం హ్రీం నిరుదయే నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః పశ్చిమద్వారే ఓం హ్రీం ప్రమథాధిపతయే నమః ఓం హ్రీం మృత్యుంజయాయ నమః ఓం హ్రీం వరుణాయ నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః వాయవ్యద్వారే ఓం హ్రీం అనేకాత్మనే నమః ఓం హ్రీం వాయవే నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః ఓం ఉత్తరద్వారే ఓం హ్రీం దక్షాధరవరహరాయ నమః ఓం హ్రీం హరాయ నమః ఓం హ్రీం కుబేరాయ నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః ఈశాన్యద్వారే ఓం హ్రీం పరమేశ్వరాయ నమః ఓం హ్రీం ఈశానాయ నమః ఓం హ్రీం త్రిశూలాయ నమః మధ్యే ఓం హ్రీం మండూకాయ నమః ఓం హ్రీం కాలాగ్నిరుద్రాయ నమః కొంచెం అక్షరాలు కొంచెం చేస్తున్నాడు ఓం హ్రీం మండూకాయ నమః ఓం హ్రీం కాలాగ్నిరుద్రాయ నమః ఓం హ్రీం ఆధార్తయే నమః ఓం హ్రీం కూర్మాయ నమః ఓం హ్రీం విఘ్నవరాహాయ నమః ఓం హ్రీం పృథివ్యే నమః ఓం హ్రీం సుధా సముద్రాయ నమః ఓం హ్రీం రత్నదీపాయ నమః ఓం హ్రీం వృక్షేభ్యో నమః ఓం హ్రీం మణి ప్రసాదాయ నమః ఓం హ్రీం ధర్మాయ నమః ఓం హ్రీం అధర్మాయ నమః ఓం హ్రీం జ్ఞానాయ నమః ఓం హ్రీం అజ్ఞానాయ నమః ఓం హ్రీం అవైరాగ్యాయ నమః ఓం హ్రీం అవైరాగ్యాయ నమః ఓం హ్రీం వైరాగ్యాయ నమః ఓం హ్రీం ఐశ్వర్యాయ నమః ఓం హ్రీం అనైశ్వర్యాయ నమః ఓం హ్రీం పద్మాయ నమః ఓం హ్రీం అనంతకందాయ నమః ఓం హ్రీం జ్ఞాననాలాయ నమః ఓం హ్రీం ప్రకృత్యాత్మక ప్రతేభ్యో నమః ఓం హ్రీం వికారమయ కేసరేభ్యో నమః ఓం హ్రీం వర్ణమయ కర్ణికాయ నమః ఓం హ్రీం సూర్యమండలాయ నమః ఓం హ్రీం చంద్రమండలాయ నమః ఓం హ్రీం వన్యమండలాయ నమః ఓం హ్రీం సత్వాయ నమః ఓం హ్రీం రజసే నమః ఓం హ్రీం ఆత్మనే నమః ఓం హ్రీం పరమాత్మనే నమః ఓం హ్రీం జ్ఞానాత్మనే నమః ఓం హ్రీం మాయాతత్వాయ నమః ఓం హ్రీం కళాతత్వాయ నమః ఓం హ్రీం విద్యాతత్వాయ నమః ఓం హ్రీం పరతత్వాయ నమః ఈశానాది క్రమేణ ఈశాన్య నుంచి ప్రారంభం చేసుకుని చుట్టూరు వేయాలి ఓం హ్రీం వామాయ నమః ఓం హ్రీం జ్యేష్ఠాయ నమః ఓం హ్రీం రౌద్రే నమః ఓం కాయ్యై నమః ఓం కళావికరణ్యై నమః ఓం హ్రీం బలవికరణ్యై నమః ఓం హ్రీం బలప్రమథనాయ నమః ఓం హ్రీం సర్వభూతదమనాయ నమః ఓం మళ్ళీ మధ్యలో ఓం హ్రీం మనోన్మయే నమః ఓం హ్రీం బ్రహ్మమయేక పంచపాదాయ నమః ఓం హ్రీం విష్ణుమయేక పంచపాదాయ నమః ఓం హ్రీం రుద్రమయేక పంచపాదాయ నమః ఓం హ్రీం ఈశ్వరమయేక పంచపాదాయ నమః ఓం హ్రీం సదాశివమయేక పంచపలకాయ నమః ఓం శ్రీచక్రరాజ్ఞై నమః శ్రీ మహాపురుషుందరి సమేత మహాలింగ పరిశుద్ధతాభ్యో నమః ఇతి వేద శక్తి సంపూజ్య కించిత్ నైవేద్యం 2 అరటిపళ్ళు 3 అరటిపళ్ళు 6 అరటిపళ్ళు ఇప్పుడు కించిత్ పెడితే మహానైవేద్యం అంటే 10 రెట్లు పెట్టాలి పెట్టుకోండి ఇప్పుడు ఏం పెడితే దానికి 10 రెట్లు పెట్టాలండి సిద్ధంగా ఉండండి అయ్యా కించిత్ మహా అదనమాట మహా అంటే 10 రెట్లు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి దశగుణం అదే అన్నారు 2 గెలలు ఉన్నాయండి అక్కడ ఏం పర్వాలేదు మీరే ఓం భూర్భువస్వః చతుర్దేవసదేమిహి దియోజనం ప్రతియా ఆతో సత్యం వర్తేన్ అంతే కదా అర్థం వస్తేనే ప్రశ్నించాము వచ్చేసిందా అర్థం వస్తేనే ప్రశ్నించామి అమృతమస్వమృత వస్త్రమసి పేర్శక్తి నమః అమృతోపహారాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ నమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ మధ్యే మధ్యే పాణిం సమర్పయామి అమృతాభిధానంసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి సిద్ధ ఆచమనీయం సమర్పయామి అయ్యా ఇంకా ఆవరణాచనకి వచ్చాము మేము ఇప్పుడు ఈ చుట్టూ 8 శివలింగాలు ఉన్నాయండి మీకు ఎవరైనా చూడగలిగితే ప్రస్తుతం ఇక్కడ 8 శివలింగాలు ఉన్నాయి సూక్ష్మంగా స్థూలంగా కాదు అంటే 8 లింగాలు ఉన్నాయండి మధ్యలో ఆ రూఫ్కి తగిలేటంత శివలింగం ఉంది 8 మూలలా 8 శివలింగాలు ఉన్నాయి 9 ఉన్నాయి మొత్తం ఇక్కడ చూడగలిగితే మీరు ప్రయత్నించండి ఎవరైనా సరే ఆయన కనిపి చేస్తుందండి ఒకసారి ఇక్కడ అది జరిగింది ఓకే పూలు వేసేటప్పుడు శివలింగాలు జరిగేటట్లుగా వేయమాకండి మళ్ళీ నిదానంగా సావధానంగా ఉండండి దృష్టి వేరే దగ్గర అక్కడ పుష్పం మీరు చూసిన చోటే కొంచెం ఒక లింగం ఒరిగింది చూడండి ఒకసారి చాలు అయ్యా మనం ఇంకా ప్రారంభం చేసుకుందామండి ఇంకా ఓం తదంగా ఆవరణార్చనాన్ని కరిష్యే సోం సమన్మయే పరేశానాం పరామృతర్ప్యా మనోజ్ఞాదేహి మే శంభో ప్రథమావరణార్చన స్థిత త్రిలింగాత్మక శివుడి పైన ఉన్నాయి సరే 3 లింగాలు ఉంటాయి శివుడి పైన ఆ ఎరుపు బార్డర్లో ఆ 3టిని ఆవాహన చేయాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరు కింద
त्रिलिंगात्मका गुरुत्रयम् आवाह्य ओम ब्रह्मा देवानां पदवे कवीनां सर्वप्राणां महेशां मृगाणां सेनो रुद्राणां सुचितिर्वणानां समसूत्रमचे जरे भन्नो ब्रह्माणमावाहयामि ओम इदं विष्णुरुचक्रमे त्रयसान्निधे पदं समूढपश्य भागं सरे श्रीमहाविष्णुमावाहयामि ओम गद्रुद्राज प्रजातिशे मेषष्टमायदपिशे भवजे मशन्तमुखं हृदयो रुद्राग्नव्याप्सय भवशदेशयो रुद्राविश्वभवना वेषतिस्मे रुद्राय नमोऽस्तु महेश्वरमावाहयामि स्थापयामि पूजयामि సృష్టి ఇప్పుడు దేంతో ప్రారంభమైంది బ్రహ్మ విష్ణు రుద్రంతో ప్రారంభమైంది 3 గుణాలతో ప్రారంభమైంది అది గురుత్రయం అన్నారు గురు పరంపర అన్నారు అది గురువే ప్రారంభం అదే అన్నారు ప్రారంభమే గురు శబ్దంతో వాటికి మనకి ప్రతి ఉపచార ఆవరణానికి కూడాను 16 ఉపచారాలు చేయాల్సిందేనండి విధానంగా దానికి కొంచెం ఫాస్ట్గా నాన్న నువ్వు దగ్గర పెట్టుకుని ఏకహారతి కర్పూరం అగ్గిపెట్టి గంట అవి దగ్గర పెట్టేసుకో నువ్వు ఫాస్ట్గా ఉంటావు కాబట్టి షోడశావరణ అర్చన అంటారండి ఇప్పుడు దీన్ని ఇది మీరు ప్రతి చోట 108 ఏళ్లలోనూ చేయాలని మా సంకల్పం అంటే మీకు తెలుస్తుంది కనీసం ఇది విశేషమైన సంకల్పం అండి అదేలేండి కర్తువు కూడా చాలా గొప్ప కర్తువు ఇది అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి శ్రీ విద్యలో శ్రీచక్ర నవావరణ అర్చన ఎంత విశేషమో ఈశ్వరారాధనలో మహాలింగార్చనలో షోడశావరణ అర్చన సమానమైందనమాట అక్కడ షోడశ కళలు ఇక్కడ షోడశ ఆవరణలు అంతే ఎంత తేడా రెండు చోట్ల అర్చన ఒకటే అన్నీ కూడాను అగరత్తులు వెలిగించేసి పెట్టేసేయండి ఇది సాంగంగా చేస్తే 9 గంటలు అగరత్తులు అక్కడైతే మీకు దగ్గర కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు 9 గంటలు పడుతుంది అక్కడ పెట్టేసుకుంటే అక్కడైతే ఇబ్బంది లేకుండా మనం ఈ పని కోసం అని పురోహితుల సహాయం తీసుకోవడం మీరు అందరూ ఎందుకు మేమే చేస్తాం మీ వల్ల అయ్యే పని కాదు అగరత్తులు కాదు అక్కడ ఏకహారతి గంట నైవేద్యం మాకు ఇచ్చేయండి 18 గంటలు పడుతుంది నైవేద్యం మాకు ఇచ్చేసేయండి అన్ని తప్పులే వస్తాయి మనకి ఏదో కొంచెం భీతిగా ఉంది కంగారు పడదు అన్నీ ఒకచోట అయితే చెప్పచ్చు సంకల్పం అంటారా అంత ఈశ్వర సంకల్పం ఆయనకు అవకాశం ఉన్న చోటల్లా పంపిద్దాం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావచ్చు ఆయన నేను లేకుండా పంపించాను అనుకోండి అప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారో చేయరో మనకు తెలియదు పర్వాలేదు మన వాళ్ళు అందరూ ఎన్ని చోట్ల గట్టి వాళ్ళే ఉన్నారు నిర్వాహకులు అందరూ గట్టి వాళ్ళే ఉన్నారు అలాగా చాలా నేను చూసిన వాటిలో ఇది గొప్ప సంకల్పం అండి ఇలా అందరూ మన వాళ్ళందరూ కూడా ఇంత నిష్ఠగా ఉంటాం ఇంత శ్రద్ధగా ఉంటాం ఇంత భక్తిగా ఉంటాం ప్రతి విషయాన్ని ఆచరిస్తూ ఉంటాం ఇలాగా సమిష్టిగా ఉంటాం చేయటం గొప్ప సంకల్పాలు 5ంటికి వచ్చారండి 5ంటి నుంచి 9ంటి వరకు పాఠం అయింది 9ంటి నుంచి 1 గంట వరకు శివలింగాలు తయారు చేశారు 1 గంటకి ఉపాహారం 2ంటి నుంచి 2 to 3 గురుపాదుకా పూజ 3 to 4 సాయి సత్యవ్రతం మీకు 4ంటి నుంచి మన పని రాత్రి 9ంటి వరకు ఇలాగా కలిసి ఉండి చేసుకోవడం చాలా గొప్పది అందరూ మన వాళ్ళు ఇలా ఉంటాం వీళ్ళు ఎప్పుడు ఉండాలని కోరిక 9 to 9 అన్ని ఇచ్చేసారా అన్నీ వచ్చినాయా మన దగ్గర గంధము పుష్పాలు అక్షతలు ధూపము దీపము నైవేద్యం తాంబూలం కూడా సిద్ధంగా ఉండాలి తాంబూలం హారతి వరకు వచ్చేసేయాలి ప్రతి ఆవరణకి 16 ఉపచారాలు ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి 16 ఉండవలసిందే అక్షతలు తాంబూలం పెట్టేసుకో హారతి వచ్చేసి గంట దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి నైవేద్యాలు నైవేద్యానికి అరటిపళ్ళు ఇచ్చేసేయండి కావాలి ఇక నేను పెట్టేస్తుంటాం ఇటు ఇచ్చేసేయండి నైవేద్యాలు ఇచ్చేసేయండి మాకు ఇచ్చేసేయండి నైవేద్యాలు అన్ని అరటిపళ్ళు ఇటు ఇచ్చేయండి ఇటు మేము పెట్టేసుకుంటాం 2 పెట్టేసుకుంటాం 2 వచ్చేస్తూ ఉంటుంది 16 ఆవరణలండి ప్రతి ఆవరణకి 16 ఉపచారాలు 16 256 ఉపచారాలు అంటే 16 సార్లు నైవేద్యం పెట్టాలి 16 సార్లు ధూపం 16 సార్లు దీపం 16 అన్ని అలా అన్ని ఉపచారాలు 16 సార్లు రావాలి జరగవలసింది ఇంకేం కావాలి గంధం వచ్చిందా కొన్నిటి పంచుకుంటే పని ఈజీ అయిపోతుంది హారతి అంతా మీకు ఇచ్చేసా నైవేద్యాలు మేము తీసుకున్నాం ధూపం దీపం మీ పక్కన పెట్టుకోండి జయలక్ష్మి గారు అంతే ధూపం మీకు ఇచ్చేసాను ధూపం దీపం అక్కడ పెట్టుకోండి ధూపం దీపం అనగానే మీ సీన్లోకి రావాలన్నమాట హారతి అన్ని మాకు చూసుకుంటారు నైవేద్యం మేము చూసుకుంటూ ఉంటాం శారద గారు మీరు గంధం వేసేస్తారా పుష్పంతో గంధం అనగానే పుష్పం గంధం తీసేసేయడం గంధం వేసేయడం
కలుపుకోండి, ఎక్కువ కలుపుకోండి, కొంచెం వచ్చేట్టుగా. కలుపుకోండి, పుష్పాల దగ్గర పెట్టుకోండి. అంతే. ఇంకా ఇంకా 2 ఉపచారాలు చెప్పచ్చు ఇక్కడ. ఇక్కడ గంధం, అక్షతలు, దవాక్షత వాడుతూ ఉండదు. ఇటు ఇచ్చేసేయండి, నైవేద్యం మాదే. నైవేద్యం అడిగినప్పుడు ఇద్దరు కానీ విడిగా పెట్టద్దు. అయినా చూద్దాం చాలు. కొంచెం అభిషేకం నాన్న ఏమి అయిపోయినా చూద్దాం. హారతి ఇచ్చేస్తారా? హారతి చూసుకుంటారు. పైన ఫ్యాన్ చేయాలి మనకి ఉన్నప్పుడు. పోసుకోండి. ఏమంటే గంధపు సంచి ఉండాలిగా, గంధం ఇక్కడికి ఇవ్వాలి, గంధం ఇక్కడికి ఇవ్వాలి. అలా డప్పు ఉంది, ఆ గంధంకి డప్పు కరెక్ట్గా ఉంటుంది. ఆ డప్పు కరెక్ట్గా ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, అలా డప్పులే కరెక్ట్. రండి తీయమకరా, మొత్తం అయ్యేది 16. మిగతా తర్వాత చివరిలో చూసుకుంటాం. మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అసలు ధూపం అంటే పొగే, అది చూసుకోండి చాలు. అసలు 2 పొగలు వెలిగించి మొత్తాన్ని చాలా వాటికి అదే సరిపోతుంది. అంతే అంతే నీట్గా వెలిగించారు. ఇదే కావాలి. గంధము, పుష్పాలు వచ్చేసినాయి, అక్షతలు వచ్చేసినాయి, ధూపం ఉంది, దీపం వచ్చేసింది, నైవేద్యం వచ్చేసింది, తాములు వచ్చేసింది, 6 వచ్చేసింది. అభిరాము, నువ్వు తాంబూలో హారతి తీసుకుంటావా? సరే. అంటే 16 ఉపచారాలు సరిగ్గా పంచుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి. దీపం, ధూపం అండి మీకు అక్కడ. ఆయనకేమో తాంబూలం, హారతి, పుష్పాలు, నైవేద్యం, గంధం. నైవేద్యం ఒకటే నాకండి. అది అదే 2 2 4 అయినాయి. ఈవిడికి 2 అక్షతలను, పుష్పాలు, గంధం 3. మన అక్షతలు మీరు తీసేసుకోవచ్చు. అక్షతలు, నైవేద్యం మనకి అంతే చాలు. అప్పుడు 2 అయినాయి. 2 2 4 2 6 2 8 అయినాయి. మిగతావన్నీ కూడాను ధూపం వచ్చేసింది, దీపం అక్కడండి, గంధం వచ్చేసింది, గంధం, పుష్పాలు వచ్చేసినాయి. గంధం, పుష్పాలు ఇక్కడ, అక్షతలు, నైవేద్యం ఇక్కడ. గంధ, పుష్ప, అక్షతలు, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, హారతి. తాంబూలం, హారతి అక్కడ పెడుతున్నారు. మిగతా అన్ని అక్షతలు. ఇప్పుడు స్నానం అంటాం, నీళ్ళు పోస్తాం, వస్త్రం అంటాం, అక్షతలు వేస్తాం, అర్ఘ్యవాద్యాలన్నీ నీళ్ళు వదిలి పెడతాం. ఇవన్నీ కూడా మిగతా ద్రవ్యాలు ఉండవు, నీళ్ళు ఇంకా తర్వాత మనకి ఇవి సరిపోతాయి. అర్ఘ్యం, పాద్యం, ధ్యానం, ఆవాహనం. నేను చెప్పిన ద్రవ్యాలు ఉండాలి, మిగతా అన్ని నీళ్ళే, అక్షతలే. తర్వాత ఆభరణం అన్నప్పుడల్లా మీరు తులసి మాలలు కూడా వాడచ్చు. అమ్మలు ఉన్నాయి, ఇవి ముట్టుకోకుండా. ఆభరణం, ఒక ఉపచారం ఆభరణం ఉంటుంది కదా. కాలాయ నమః గంధం, కలగురునాయ నమః అక్షతం, బలగురునాయ నమః పుష్పం, బలాయ నమః దీపం. ఆభరణం ఉందా లేదా? ఏకాదశ రుద్రంలో మాత్రం అర్చనకే ఉండదు. రుద్రాయ నమః వామదేవాయ నమః స్నానం, జ్యేష్ఠాయ నమః వస్త్రం, శ్రేష్ఠాయ నమః ఉపవేతో, రుద్రాయ నమః ఆభరణం. అది రుద్రాయ నమః ఆభరణం అన్నప్పుడు ఆభరణం కట్ చేసేసుకోండి. కట్ చేసి ఒక్కొక్కటి విడివిడిగా పెట్టుకోవాలి. ప్రతిష్టాడులేండి, విడిగానే కట్టాం. జారిపోతుంది. అలా చేతికి వేసుకో. ఆభరణం అన్నప్పుడు ఒక తులసి మాల జాగ్రత్తగా చుట్టూతో పెట్టుకుంటారు. లేకపోతే ఆ ఆభరణ లింగానికి మనం మరకతం చేస్తారా? దీనికి వేసేయచ్చు, దీనికి దానికి వేస్తుండండి. ఆభరణాలు అన్నప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంది, అక్కడ అయ్యవారు ఉన్నారు, అంతే మనకి సరిపోతారు ఇద్దరు. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు. ఇటువంటి అటువంటి ఆభరణం అన్నప్పుడు అలా వేస్తాం. ఇటు 8 మాలలు పడతాయి, అటు 8 మాలలు పడతాయి. ఇంకా ధూపం అక్కడి నుంచే, అక్కడ దీపం, ధూపం అక్కడ ఇచ్చేసేయండి. అంటే ఇచ్చేసేయండి, రెండు అక్కడికి ఇచ్చేయండి. 6 వెలిగిస్తారు అక్కడ దీపం. మళ్ళీ ఆగలేం, ఇది మొదలు పెడితే పరిగెడుతూ ఉంటుంది, మళ్ళీ మధ్య ఆగకుండా ప్రారంభంలో చూసుకోవాలి. ఏకాదశం ఓకే, మొదలు పెడితే వెళ్ళిపోతుంటుంది. చైరా, ఇంకో చైర్ చూడండి అమ్మా, పెద్దవాళ్ళు వచ్చారు. అయితే ప్రారంభం చేయమంటారు. అయితే వారికి రచన చేయడమే త్రిమూర్తులకి. గురుత్రయం ఫస్ట్ ప్రారంభం, ప్రథమ ఆవరణ ఆయనే. ఓకేనండి.
సజ్జాతం కలశారాధన చేశారు మనం ఏమన్నా ఇది చేశారుగా ఓకే ఓకే ఏ అక్షతలు వేద్దామా సజ్జాతం ప్రపద్యామి ఆవాహయామి సద్గుజాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేనాది పాద్యం సమర్పయామి అతి భవే భవస్వమామర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః వామదేవాయ నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి కాలాయ నమః గంధాన్ ధారయామి కలవికరణాయ నమః అక్షతాం సమర్పయామి బలవికరణాయ నమః పుష్పం సమర్పయామి ఉత్తి పుష్పం ఎప్పుడైతే ఒకసారి గంధంతో కాలాయ నమః గంధాన్ ధారయామి కలవికరణాయ నమః అక్షరం సమర్పయామి బలవికరణాయ నమః పుష్పం సమర్పయామి బలాయ నమః ధూపమాఘ్రాపయామి బలబ్రహ్మధనాయ నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం ఆదో అర్థం సత్యాన్ని ప్రశ్నించామి అమృతమస్సు అమృతవస్త్రనుసి గురుత్రయ అధిష్టానమతాభ్యో నమః దిశకాలం అమృతోపహారం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ నమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పాణిం సమర్పయామి అమృతావిధానమసి ఉత్తరా పౌషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి తాంబూల తరుణానంతరం తాంబూలం సమర్పయామి తాంబూల తరుణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం రే ఫాస్ట్గా ఉండాలి అభిరాము మన దగ్గర లేట్ ఉండరా పర్వాలేదు మొదటి రౌండ్ కొద్దిగా అటు ఇటు అవుతుంది పర్వాలేదు ఓం ఘారేభ్యో ఘారేభ్యో ఘారేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తర్భ్యః గురుత్రయ సంస్కారం ఆనందకర్పణ నీరాజనం సందర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి నమస్కరోమి పార్వతీపతయే तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् पादारविन्दयोः वेदोक्तसवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ईशा सर्वविद्यानां सर्वभूतानां ब्रह्माधे भद्रब्रह्मणो धे भद्रब्रह्म शिवो मे सदा शिवो मनसा आत्मा प्रदक्षिणमस्कारान् समर्पयामि मनसा आत्मा प्रदक्षिणमस्कारान् समर्पयामि अभीष्टं मे देव शरणागतवत्सला भक्त्या समर्पयतुभ्यं प्रथमावरणाचरं प्रथमावरणसिद्धा ब्रह्मा विष्णु महेश्वर स्वरूप गुरुत्रय अधिष्ठान देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु एतत्फलं तव दिव्यचरणारविन्दार्पणमस्तु समन्मये परेशानां परामृतप्रिया मनोज्ञान देहि मे शम्भो द्वितीयावरणाचरण स्थिता అష్టలింగాత్మక అష్టదిక్పాలక దేవతా పూజ అంచకరిష్టే అష్టదిక్పాలకులు సింగిల్గా ఉంటారు చూడండి అక్కడ ఒకటి ఎక్కడ ఉంది లోపల ఉంటుంది సార్ లోపల లింగాలు అక్కడ ఒకటి 4 మూలల 4 ఇదిగోండి 4 ద్వారాల్లో 4 గ్రీన్ ఇదిగోండి చూడండి గ్రీన్ దిక్పాలకులు వాళ్ళు ఈ మూల అది 4 మూలల 4 అండి 4 ద్వారాల్లో 4 8 ప్రాకులు ఉన్నాడా అదిగో అది పెట్టాక మనం పెట్టాము అవి పెట్టాము ఓం త్రాతారమింద్రం వితారమింద్రగో హవే హవే సహవగో సౌరమింద్రం ఇంద్రమావాహయామి तन्नो अग्नेवणसिद्धान् देवसषडाव्याशिष्टाः जोष्यानुष्वादेशागुं सुब्रह्म कृष्पतु अग्निमावाहयामि सुगन्नापन्थाविनोदस्मिन्नक्षत्रदेवमेजराजाः विशाजामायममावाहयामि असन्वन्तमिदमानुष्यस्येन स्येत्यस्वरस्यान्वेषि पादत्या नमो देवेर्दधिभ्यमस्तो निरुद्धमावाहयामि त्वयामि ब्रह्माण्डमन्तमानसदाशास्तेजमानहविर्भयहेडमानवर्णेः बोधर्षगो समानः प्रमोषीः वरुणमावाहयामि आनो नयेद्भुजतनिर्भरद्धरो वायो अस्मिन् विषमादे सदानः वायुमावाहयामि वयगोसामो हृदयतवा मनसंस्कृतः प्रजापन्तोषि महीन्द्राणि देवी सपत्नी कुबेरमावाहयामि तपीशानो धियञ्जनं से होमहे वयम्बुषानदाविसामसुतदर्शिता ईशान्यमावाहयामि साव्यं पूजयामि सज्जनं प्रपद्यामि आवाहयामि सज्जनवे नमो नमः आसन समर्पयामि भवे भवेनादि पाचु समर्पयामि अति भवे भवस्मान् जलालि भवे भवेनादि पाचु समर्पयामि अति भवे भवस्मान् अर्घ्यं समर्पयामि भगवद्भवाय नमः आचमनीयं समर्पयामि वामदेवाय नमः స్నానం సమర్పయామి దేవతలని మనం ఎట్లా చేస్తున్నా కూడా పర్వాలేదు కానీ ఆ భక్తి ఆ భావం మాత్రం లోపించకూడదు ద్రవ్యం లోపమైన ఇబ్బంది ఏమాత్రం లేదు కానీ భావన మాత్రం పోకూడదు ఇప్పుడు మనం చేస్తాం అనిపిస్తే అంటే అలాగా కాకుండా శ్రద్ధగా ఉండాల్సిందే లేకపోతే పరిణామం రాదు అదే ముందు చెప్పాలి కదా అని చెప్పేస్తున్నాను ఓం వామదేవాయ నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవేతం సమర్పయామి రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి కాలాయ నమః గంధ ఆభరణం
రుద్రాయ నమః సమర్పయామి. కాలాయ నమః గంధాన్ ధారయామి. ఎక్కడ అక్కడ ఈ దిక్కుల్లో. 8 దిక్కుల మీద ఇప్పుడు వాళ్ళని ఆవాహన చేసాం మనం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ మీరు దృష్టి సరిగా లేదు. గ్రీన్ అంతమంది. అదేయా? కాలాయ నమః గంధాన్ ధారయామి. కలవికరణాయ నమః అక్షతాన్ సమర్పయామి. బలవికరణాయ నమః పుష్పం సమర్పయామి. ఉట్టు పుష్పం పెట్టేసేయండి. పుష్పాలు. కాలాయ నమః గంధాన్ ధారయామి. కలవికరణాయ నమః అక్షతాన్ సమర్పయామి. బలవికరణాయ నమః పుష్పం సమర్పయామి. బలాయ నమః ధూపమాఘ్రాపయామి. బలప్రమథనాయ నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆహా అరే నానబడ్డు కొంచెం లేట్ జాగాలి ఇంకా చూడు, అది కదిలిపోయింది. రెండోది బలాయ నమః ధూపమాఘ్రాపయామి. బలప్రమథనాయ నమః దీపాన్ని వద్దండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూస్వః సుతరేణ్యం భద్వజవస ధీమహి ధియోజనప్రచోదయాత్ సత్యనుర్మిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. అష్టదిక్పాలకదేవతాభ్యో నిర్దిష్టకాలం అమృతపదార్థాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ దమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పాణీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరా పౌషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదौ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః తాంబూలం